అప్డేట్ చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో మరొక అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. కసింకోట మండలం నర్ససింగపల్లి వీఆర్ఓ సూర్యసాయి కృష్ణ పృథ్వీ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పాస్బుక్ చేయించడానికి లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ క్రమంలో బాధితుడి ఫిర్యాదుతో పక్కా ప్లాన్ ప్రకారం వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసులో ఫిర్యాదుదారుడైన గుడి నాగేశ్వరరావు నర్సింగ్పల్లి వాస్తవుడికి వారి తాలూకా అన్యాయకి కలిపి వారి తల్లిదండ్రుల నుంచి సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అయితే అది వాళ్ళ మదర్ పేరు మీద ఉండడం చేత దాన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ముల పేరున మార్చడానికి వాళ్ళు గత నెలలో అప్లికేషన్ పెట్టారు. దానికి సంబంధించి నర్సింగ్పల్లి విఆర్ఓ గారు అని చెప్పి పృథ్వీ గారు వాళ్ళ పొలం సందర్శించి దానికి సుమారు 40,000 రూపాయలు లంచంగా ఇస్తానే పనిచేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆయన రిక్వెస్ట్ చేస్తే 20,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అది ఇష్టపడక వారు మాకు కంప్లైంట్ చేశారు. దాని మీద మేము వెరిఫికేషన్ చేసుకొని మా ఏసీబీ డీజీ గారి తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి విఆర్ఓ పృథ్వీ గారు తన ఆఫీస్లో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నేను పట్టుకున్నానండి. ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రేపు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. అనకాపల్లి జిల్లాలో అవినీతి తిమింగలాన్ని అయితే ఏసీపీ అధికారులు వలపతిని పట్టుకున్నట్టుగా మనకి తాజా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా కసిమకోట మండలం నర్సింగపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములకి సంబంధించిన ఒక ల్యాండ్ లో మ్యూటేషన్ చేయడం కోసం 20,000 రూపాయలు డిమాండ్ చేసిన గ్రేడ్ 1 విఆర్ఓ అయితే అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ఏదైతే ఆ విఆర్ఓ ఆఫీస్ లోని 20,000 రూపాయలు లంచం ఇస్తున్న టైంలోనే డైరెక్ట్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇమ్మీడియట్ గా పట్టుకున్న వెంటనే వారికి ఈ యొక్క లిక్విడ్ టెస్ట్ చేయగా ఏదైతే 20,000 రూపాయలు తీసుకొని ఆయనకున్న పాకెట్ లో పెట్టుకున్నట్టుగా కూడా ప్రాథమికమైన ఎవిడెన్స్ కూడా సంపాదించి ఎవరైతే ఈ యొక్క గ్రేడ్ 1 విఆర్ఓగా ఉన్న పృథ్వీ తేజాని అరెస్ట్ చేసి విశాఖపట్నం ఏసీపీ ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఇటువంటి ఎవరైనా అవినీతికి సంబంధించిన ఎవరైనా అధికారులు ఇలా లంచం డిమాండ్ చేసినట్లయితే తప్పకుండా ఏసీపీ అధికారులను ఆశ్రయించాలని ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి అవినీతికి అధికారులు అయితే ఇలా 20,000 రూపాయల ల్యాండ్ మ్యూటేషన్ కోసం అడగడం చాలా జుగుప్సాకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రజల్లో అవేర్నెస్ తీసుకుని రావడానికి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి అవగాహన కార్యక్రమాలు పెట్టి అవినీతికి సంబంధించి అలాగే లంచగొండ అధికారులు ఎవరైనా కూడా తమకు వెంటనే ఫిర్యాదు చేయమని చెప్పారు. అయితే ఇది అనకాపల్లి జిల్లాకి సంబంధించి 2వ ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి అధికారుల పైన ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా ఒకవేళ వేధింపులు గురి చేసినట్లయితే ఇమ్మీడియట్ గా యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళని పట్టుకుంటారని ఇప్పటికే అధికారులు ఎవరైతే డిఎస్పీ వెంకటేశ్వరరావు చాలా పత్రికా ముఖంగా చెప్పడం అయితే జరిగింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందకుమార్. పోర్చుగల్లోని పర్యాటక ప్రాంతం లిస్బన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
లిస్బన్ ల్యాండ్ మార్క్ అయిన ఓ ఎలక్ట్రిక్ స్ట్రీట్ కారు రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 18 మందికి గాయాలయ్యాయి. వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిలో పలువురు చిన్నారులు, విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ సర్వీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో స్ట్రీట్ కార్లో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. లిస్బన్ చరిత్రలో ఇది అత్యంత విషాదకర ఘటన అని అధికారులు తెలిపారు. కొండ ప్రాంతం నుంచి దిగివస్తున్న స్ట్రీట్ కారు అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. లిస్బన్ మేయర్ కార్లోస్ మెడాస్ దీనిని ఒక విషాద ఘటనగా చెప్తూ మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజా సానుభూతి తెలిపారు. వైరాపట్టణంలో హైడ్రాలిక్ వర్కర్ల దందా యథేచ్ఛంగా కొనసాగుతుంది. దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా హైడ్రాలిక్ వస్తువులు, ఆయిల్ సీళ్లకు అక్రమ వసూలకు పాల్పడుతున్నారు. మార్కెట్లో లభించే ఎంఆర్పీ ధరల కంటే 15 నుంచి 20 రెట్లు అధిక ధరలకు అడ్డగోలుగా సామాన్లను విక్రయిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మేము విక్రయించే రేటు ఇదే, మీకు చేతనైంది చేసుకున్నట్టు బెదిరిస్తున్నారు. వైరాలోని మదిరా రోడ్డులో ఉన్న నాగుల్మీరా అజ్మీర్ హైడ్రాలిక్ క్లింపింగ్ దుకాణంలో ఇదే తరహా వ్యవహారం ఒక్కటి బయటపడింది. మార్కెట్లోని దుకాణాలలో 100 రూపాయలకు విక్రయించే 2 అంగుళాల వెడల్పు ఉండే 2 ఆయిసీలకు సదరు దుకాణ యజమాని ఏకంగా 2000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో నిర్ఘాంతపోయిన కొనుగోలుదారుడు 100 రూపాయల వస్తువుకు అంత ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నించారు. తాము ఎవరికైనా 2000 రూపాయలకు ఆ ఆయిల్ సీలు అమ్ముతామని, చివరకు 1500 రూపాయలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బాధితుడు ప్రశ్నించగా నా దగ్గర విక్రయించే రేటు అదే, మీకు చేతనైంది చేసుకోమని ఎదురు దాడికి దిగారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించే వస్తువులను 1500 రూపాయల నుంచి 2000 రూపాయలకు విక్రయిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అంతేకాకుండా హైడ్రాలిక్ పైప్లను ఎంఆర్పీ ధర కంటే 5 నుంచి 10 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జేసీబీలు, వ్యవసాయ మిషన్లు, ఇతర యంత్ర పరికరాల యజమానులకు చిన్నపాటి వస్తువుల అత్యవసరాన్ని హైడ్రాలిక్ వర్కర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వైరాలోని మదిరా రోడ్డుతో పాటు శాంతినగర్లో ప్రధాన రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో హైడ్రాలిక్ క్లింపింగ్ వర్కర్లు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీరు కనీసం ప్రభుత్వానికి జీఎస్టీ కూడా చెల్లించకుండా జీరో వ్యాపారాలు నిర్వహిస్తూ కొనుగోలుదారులను దోచుకుంటున్నారు.
కనీసం ఈ దుకాణాలలో కొనుగోలు చేసే వస్తువులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. వారు బిల్లులు ఇవ్వరని, ఇష్టమైతే తీసుకోండి లేకుంటే లేదని తేల్చి చెప్తున్నారు. ఎంఆర్పీ ధరలకు వస్తువులు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఈ దుకాణాలలో అక్రమ వ్యాపారాల గురించి కనీసం పట్టించుకోవడం లేదు. 100 రూపాయల ఆయిలు సీల కోసం 2000 రూపాయలు డిమాండ్ చేసిన యజమానిపై కొనుగోలుదారుడు సంబంధిత శాఖల అధికారులకు మౌనికంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు స్పష్టం చేశాడు. ఇప్పటికైనా కమర్షియల్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు స్పందించి వైరాలో హైడ్రాలిక్ వర్కర్ల దందాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైరాల్లోని వైట్రాలిక్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ, ఎక్విప్మెంట్ గానీ దందా 3 పూలు 6 కాయలుగా వదిలుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ సిస్టమ్ లో అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి పరికరాలతో పాటు హైడ్రాలిక్ సంబంధించినటువంటి హెవీ అంటే వెహికల్స్ కు సంబంధించిన పరికరాలు పెద్ద ఎత్తున వైరాల్లోని కొనుగోలు చేసుకుంటారు. ఇక్కడ రిపేరింగ్ సెంటర్స్ కూడా పెద్ద ఎత్తున ఉండటం వల్ల అంటే తెలంగాణలో ప్రధానంగా హైడ్రాలిక్స్ కానీ వేరే వెహికల్స్ అగ్రికల్చర్ సంబంధించిన ఎక్విప్మెంట్ వైరాలు దొరుకుతాయో అవి ఎప్పటి నుంచో అక్కడ అనవైతిగా అక్కడ మెటీరియల్స్ కూడా రీప్లేస్ చేసుకుంటారు. ఇది తరచుగా అక్కడ పెద్ద ఎత్తున బిజినెస్ కూడా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ జీరో దందా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే హైడ్రాలిక్ సంబంధించినటువంటి మిషన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాటిని ఒరిజినల్ అంటే కంపెనీ ధరలకు అందించకుండా వాళ్ళు తీసుకొచ్చిన ధరకు రెట్టింపుగా అంటే ఒక 200 ఉన్న పార్ట్స్ ని వాళ్ళు 2500 గాను మారుస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విద్యేచ్ఛగా అక్రమంగా అంటే క్వాలిటీ లేని వస్తువులు కూడా అది అమ్ముకొని పెద్ద ఎత్తున వినియోగదారులను అయితే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ వారిపై గట్టిగా వాదించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీనికి సంబంధించి 1-2 సార్లు మోసపోయినటువంటి వినియోగదారులు అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ గారికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఫిర్యాదులు అందుకున్న అధికారులు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారు హైడ్రాలిక్ సిస్టమ్ పార్ట్స్ ఎవరైతే అమ్ముతున్నారో అంటే ఆటోమొబైల్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ పరికరాలకు సంబంధించినట్టు పనిచేసే జాయింట్స్ కానీ సంబంధిత కంపెనీలో ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఇక్కడ జీరో దందా జరుగుతుంది. దీని మీద ఎవరు ఫిర్యాదు చేసినా కూడా తాత్కాలికంగా కానీ దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు మాత్రం అయితే కనబడట్లేవు. ఇక్కడ వినియోగదారులు ఇప్పుడు అన్సీజన్ లోని పూర్తిగా అంటే వెహికల్ ఏదైతే పార్ట్స్ డివైడ్ పార్ట్స్ డ్యామేజ్ అయినట్లయితే అక్కడ రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు అన్సీజన్ లో చేస్తుంటారు. ఇదే అన్సీజన్ లో వారికి సీజన్ గా మారి పూర్తి స్థాయిలో అంటే ఎంఆర్పీ రేట్ కి సంబంధించి 200 ఉన్నదాన్ని 2500 గాను, 500 ఉన్నదాన్ని 3500 గాను ఇట్లా వారే ఉద్దేశంగా అమ్ముతున్నారు. దీనిపై స్థానికంగా ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సే కావచ్చు, ఆటోమొబైల్ సంబంధించిన రంగానికి సంబంధించి అంటే ధరల పట్టిక నియంత్రించే అధికారులు కావచ్చు, ఇప్పటికీ ఎవరు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను పునరావృతం కాకుండా చూడటానికి మాత్రము ఇప్పటికైనా అధికారులు స్పందించాలనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైరా సెంటర్ లో జరుగుతున్నటువంటి ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటూ వినియోగదారులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎక్విప్మెంట్ ని జీరో దందా చేస్తున్నటువంటి ఆటోమొబైల్ షాపు ప్రైవేట్ దారులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క అంటే అమ్మకాల మీద నిఘా ఏర్పాటు చేసి వినియోగదారునికి అంటే ఎంఆర్పీ ధరకి అందించేలా చూడాలని కూడా పెద్ద ఎత్తున అక్కడ వాహనదారులు కానీ సంబంధించినటువంటి అగ్రికల్చర్ పరికరాల కొనుగోలు చేసేటటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ ఎగ్గొట్టడం కొరకు వీరు చేస్తున్నటువంటి జీరో దందాకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులకు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. అంటే వాహనదారులు కావచ్చు, ఇటు రైతులు ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలోని తమకు న్యాయం జరిగేలా చూడాలని కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే మరోసారి మోసపోకుండా చూడాల్సింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత రహితంగా ఉంటూ పూర్తి స్థాయిలోని వాటిని న్యాయం చేయాలనేది వారు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఎవరు స్పందించకపోవడం ఒక ఆశ్చర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, హైడ్రాలిక్ కింపింగ్ దుకాణంలో అసలు 100 రూపాయల వస్తువుని 2000 నుంచి 1500కి అసలు సేల్ చేయడాన్ని
అంత దారుణంగా అంటే బెదిరించి తీసుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎవరి భయం లేదన్నట్ట ఏంటి అసలు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆటోమొబైల్ రంగంలో చూసినట్లయితే దానికి సంబంధించి జిఎస్టీ ఉంటుంది, దానికి సంబంధించిన సివిల్ రంగంలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలోనే ఆ అధికారులు కానీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ సంబంధించిన విధానంలో పూర్తిగా ఉంటారు. కానీ పూర్తిగా ఆ దుకాణాలదారులు ఎంఆర్పి రేట్లని సంబంధించి వినియోగదారునికి ఇవ్వాల్సిన రేట్లు ఇవ్వకుండా పూర్తిగా మోసపూరితమైనటువంటి ఆరోపణలు కానీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ని అమ్ముతున్నారనేది పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే అనేక అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వారిని పట్టించుకోలేకుండా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారిపై జిఎస్టీ కానీ సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్స్ బిల్స్ కానీ ఉంటేనే ఆటోమొబైల్ రంగం రన్ చేయాలి, లేని పక్షంలో వారిని సీల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనికి అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఫిర్యాదు చేసినా వారిని పట్టించుకునే దాఖలు అయితే లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబాబాద్లోని గ్రోమర్ సెంటర్పై రైతులు దాడి చేశారు. గత నెల రోజుల నుండి యూరియా పంపిణీ చేయడం లేదని, అందుకోసమే ఈ దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. గ్రోమర్ బోర్డును ధ్వంసం చేసి సెంటర్ ముందు పాత కర్రలు వేచి నిప్పిపెట్టి బాధిత రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. నిన్న ఊరియా బస్సులు నిన్న ఆధార్ కార్డు తీసుకున్నాడు, నిన్న నుంచి షాప్ తీసుకున్నాడు. ఇక కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా కష్టాలతో అల్లాడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాల వరదలతో అల్లాడిన కామారెడ్డి ప్రజల్ని ఇప్పుడు యూరియా కొరత వేధిస్తుంది. ఎరువుల కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి మండలం కేంద్రంలోని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. రామారెడ్డి సొసైటీ దగ్గర యూరియా కోసం భారీగా క్యూ కట్టారు. సరిపడ యూరియా లేక తోపులాట జరగడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. యూరియా కోసం మండలంలోని 15 గ్రామాల రైతులు పోటెత్తగా 450 బస్తాలే స్టాక్ ఉందని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.